మన భారతదేశ రైతులకు మద్దతుగా నంద్యాలలో దీక్ష కూర్చున్న ఉద్యమకారులందరికీ నమస్కారము. ఈరోజు దేశం మొత్తము గమనిస్తున్నారు. ఈ భారత ప్రభుత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ఈ నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు ఢిల్లీలో దీక్ష చేస్తూ మహిళలు చిన్న పిల్లలతో దీక్ష చేస్తున్నారు. ఇప్పటికీ నెల అయింది, అయినా మోడీ స్పందించకపోవడం చాలా దారుణం. ఇప్పటికీ 42 మంది అమరులైనారు. ఒక బాబా కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే మన ముఖ్యమంత్రులు, క్రీడాకారులు, మన యొక్క రాజకీయ ప్రముఖులందరూ వాళ్ళకి ఇచ్చిన పద్మభూషణ్, పద్మ విభూషణ్ అవార్డులను వెనకిస్తున్నా కూడా ఈ ప్రభుత్వం మార్పు రావడం లేదు. ఐక్యరాజ్య సమితి, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ లాంటి దేశాలు కూడా ఈ రైతు మద్దతు ఇస్తున్నాయి. కానీ ఇక్కడ మన దేశ ప్రధానికి రైతు కష్టాలు పట్టడం లేదు. రైతు కంటి వెంట నీరు కార్చిన ఏ ప్రభుత్వము బాగుపడిన దాఖలాలు లేవు. కాబట్టి మీరు కూడా నాశనం అవుతారు. రైతు కన్నీరు పెట్టినా దేశం బాగుండేది లేదు, ప్రభుత్వం బాగుపడిన దాఖలాలు లేవు. కాబట్టి మీరు ఇప్పటికైనా మీ యొక్క ఆలోచన విధానం మార్చుకొని ఈ కార్పొరేట్ సమస్యలకు తొత్తుగా మారకుండా, అబాని అందానులకు మీరు తొత్తుగా ఉండకుండా రైతుల కోసం, దేశం కోసం, రైతుల కష్టాల కోసము ఈ చట్టాలను తొలగించాలి. లేకపోతే ఇప్పుడు 30 రోజులు కాదు, రాబోయే 340 రోజులైనా దేశవ్యాప్తంగా ప్రజలు, రైతులు అందరూ మద్దతు తెలిపి ఈ మోడీని గద్దె దించే వరకు పోరాడతామని. అలాగే ఈరోజు చూస్తున్న పరిస్థితులు చూస్తుంటే ఇంతసేపున్న రైతును ఒక కూలీగా మార్చాలని ఒక వ్యూహం పన్ని ఈ కార్పొరేట్ సమస్యలకు, ఈ యొక్క అదాని అంబానీలకు, కార్పొరేట్ వ్యవస్థలకు ఈ వ్యవసాయ చట్టాలు అనుకూలంగా, వారి యొక్క వ్యాపారాలకు అనుకూలంగా ఈ మోడీ చేస్తున్న చట్టాలు, మోడీ ఒక కార్పొరేట్ వ్యవస్థలో ఒక కీలక పాత్ర వహిస్తున్నాడు. ఆయన ఎంతసేపున్నా ఒక అదాని అంబానీలకు సేవకుడు తప్ప ఈ దేశ ప్రజలకు సేవకుడు కాదని మేము తెలియజేస్తున్నాము. అలాగే ఈ రైతు మద్దతుకు మేము కూడా జాగో ముస్లిం అభివేదిక ద్వారా హైదరాబాద్లో కొన్నిసార్లు మేము నిరసన తెలియజేశాము. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క ఉద్యమాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. మీకు రాబోయే రోజులు మీకు దారుణమైన రాబోయే ప్రజలు మీకు తీర్పు చెప్తారు. కాబట్టి ఇప్పటికైనా మీరు ప్రజల యొక్క మనోభావాలను, రైతుల యొక్క మనోభావాలను గుర్తించి రైతు లేని దేశం బాగుపడదు, రైతు కన్నీరు పెట్టిన దేశం బాగుపడదు. కాబట్టి ఇప్పటికైనా మీరు మార్పు వచ్చి ఈరోజు